చెప్పండి. మీ వర్కర్స్కి మీరు క్వార్టర్స్ కట్టించిచ్చారు. ప్రతి పండక్కి బోనస్ కూడా ఇస్తున్నారు. కార్మికుల వల్ల నేను సంపాదిస్తున్నాను. ఆ సంపాదనని వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాను. దట్స్ ఆల్. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మన కోసం కష్టపడే వాళ్ళకి ఆ మాత్రం చేయడం మన బాధ్యత. అఫ్కోర్స్, కానీ మిమ్మల్ని చూసి మా ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా మమ్మల్ని అలాగే ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. తప్పే ఉంది? అలా ఇస్తే మేము ఫ్యాక్టరీ మూసుకోవాలి. కాబట్టి కార్మికుల విషయంలో మీరు పద్ధతి మార్చుకుంటే మంచిది. బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. ప్లీజ్. ఏంట్రా అన్న అటు చూడు. ఏం లేదు వదినా. ఏం లేదంటావేంట్రా? తలక కట్టు కనపడుతుంటే రోడ్డు మీద వస్తుంటే యాక్సిడెంట్ అయిందా? అందుకే నిన్ను డ్రైవ్ చేయొద్దనేది. డ్రైవర్ని తీసుకెళ్ళొచ్చు కదయ్యా. యాక్సిడెంట్ కాదు వదినా. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో రౌడీలు అటాక్ చేశారు. రౌడీలా? వాళ్ళ చేతులు ఎరిగిపోను, వాళ్ళ నాశనం అయిపోను. ఏమండే, ఆల్రెడీ వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోయినాయి. అనయ్య, సమయానికి వచ్చి వీళ్ళు నా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. మీరు కాపాడింది మా ప్రాణానికి ప్రాణమైన మా మరిది ప్రాణాలు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేం. మీరు మాకేదైనా పనిప్పిస్తే. అనయ్య, వీళ్ళు పని కోసం టౌన్కి వచ్చారంట. ఆ పనేదో మన ఇంట్లోనే చేసుకుంటారని తీసుకొచ్చాను. మంచి పని చేశాడు. మంచోళ్ళు ఎప్పుడు మంచి పనులే చేస్తారండి. అయ్యా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకో బాబు, వెళ్ళు. రారా అన్నా, కొంప పెద్దదే. మొత్తానికి ఇంట్లో ఈజీగానే సెటిల్ అయ్యాం. ఇక పని మొదలు పెడితే నేను అదే అనుకుంటున్నాను. ఇల్లు ఉడ్చే పనా, అంట్లు తోమే పనా? మనం వచ్చిన పని. చూసావన్నా, సొంత తమ్ముడు కాకపోయినా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. సొంత తమ్ముడు కాదా? అవునన్నా, వాళ్ళందరూ అన్నదమ్ముడు పిల్లలంట. ఇంట్లో పనుడు చెప్పాడు. ఏంట్రా తినకుండా కెలుతున్నావేంటి? చిన్నబాబు గారు ప్రేమలో పడ్డాడేమో. ఆ అమ్మాయి ఎవరో చెప్తే ఓ పని అయిపోతుంది కదా. చెవటానికి మొహమాట పడుతున్నాడు అంటే ఆ అమ్మాయి మన లెవెల్ కాదేమో. పేదోళ్ళ పిల్ల. ఎంత పేదింటి పిల్ల అయినా సరే మా వాడు ఇష్టపడితే ఈ ఇంటి కోడలు అవుతుంది. ఒకవేళ మనకంటే గొప్పింటి పిల్ల అయితే అయినా కూడా అమ్మాయి మా ఇంటి కోడలు అవుతుంది. ఎలా? మా వాడు మనసు పడ్డాడు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పెట్టి సంబంధం కుదుర్చుకుంటాం. మా మరిది సంతోషంగా ఉండటమే మాకు కావాలి.
ఎంత చెప్పాక కూడా ఆలోచిస్తారండి బాబు. ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. రేయ్ ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు, ఆ, లేకపోతే మీ వదిలికి విడాకులు ఇస్తాను. ఆ, సుబ్బు పెళ్లి వెంకి చావుకొచ్చిందని నీ ప్రేమ నా చావుకొచ్చింది. ఆ పిల్ల ఎవరో చెప్పరా బాబు. ఏం చెప్పేది వదినా, ఆ అమ్మాయి ఇంకా ఓకే చెప్పలేదు. అంటే నువ్వంటే అమ్మాయికి ఇష్టం లేదా? ఇష్టం ఉన్నట్టే ఉంటుంది, కానీ ఇష్టం లేనట్టు మాట్లాడుతుంది. ప్రతి దానికి మా అన్నయ్య ఇష్టం, మా అన్నయ్య ఇష్టం అంటుంది. బాబు అన్నయ్య అంటే కాస్త భయం భక్తి ఉండాలి కదండి. ఏంట్రా ఉండేది? ఆ అమ్మాయి ఇష్టం కాదనడానికి వాళ్ళ అన్నయ్య ఎవరంట? ఎవరేంటి వాళ్ళ అన్నయ్య? రేయ్, ఎవడైతే నాకేంట్రా? వాళ్ళ అన్నయ్యకి ఏమైనా కొమ్ములున్నాయా? పొడి చేస్తాడా? చూడు బాబు, స్ట్రైట్ గా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని అడిగి. అమ్మో కొడతాడేమో. మామూలుగా అయితే ఇరక్కొడతాడండి, మా అన్నయ్య అయితే కొట్టడండి. అదేంటి? అబే అంటే అది మా అన్న నోటంట ఏ మాట వస్తే అది జరుగుద్ది. అది అయితే రేపే వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడదాం. రేపటిదాకా ఎందుకండి? ఇవాళ చాలా మంచి రోజంట. వెంటనే వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి తాంబూలాలు మార్చుకోండి. మనోడు మనకు తెలియకుండా బాగానే మేనేజ్ చేశాడు. అవునవును. అబ్బా ఇల్లు చాలా బాగుంది కదా. అవునవును. ఫ్యామిలీ ప్యాక్ తో వచ్చేసాడే. రండి. అన్నయ్య తనే లక్ష్మి. మహాలక్ష్మిలా ఉంది. లక్ష్మి మా అన్నయ్యలు, మా వదిన. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మీ అన్నయ్య గారిని పిలవమ్మా. అన్నయ్య అన్నయ్య. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఏంటండి నోరు ఎల్లబెట్టి ఎలా కూర్చోండి. చూస్తారో? కూర్చోండి. మా ఇంటి పనివాడు ఈ ఇంటి యజమానా? పనివాడేంటి? ఈయన మా అన్నయ్య. బాబు చెప్పేది నిజమేనమ్మా. నువ్వు అతను మాట్లాడుకోవడం అన్నయ్య చూశాడు. నువ్వు కాలు పెట్టే ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఆ ఇంటికి పనివాడిగా వెళ్ళాడమ్మా మీ అన్నయ్య. ఏంటన్నయ్య ఇది? మహారాజు లాంటి నువ్వు ఓ పనివాడిగా? మహారాజునైనా ఈ చెల్లెలికి అన్నయ్యనే కదమ్మా. చెల్లెల కోసం మా ఇంటి పనివాడిగా చేరి ఇల్లు తుడవడం, బూట్ పాలిషులు చేశారంటే నమ్మలేకపోతున్నా. ఆడపిల్లల్ని ఎలా వదిలించుకుందామని చూసే ఈ రోజుల్లో మీలాంటి అన్నయ్య ఉండటం నిజంగా మీ చెల్లెల అదృష్టం. తను నా చెల్లెలు కాదండి, నా ప్రాణం. అన్నయ్య మాటకు విలువిచ్చే చెల్లెలు, చెల్లెలంటే ప్రాణం ఇచ్చే అన్నయ్య, ఇలాంటి సంబంధం దొరకటం నిజంగా మేము చేసుకున్న పుణ్యం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు? తాంబూలాలు పుచ్చేసుకుంటే పోలే. అలాగే ఈ ఇంటికి పెద్ద మా బాబాయ్, ఆయన చేతులతో తాంబూలాలు మార్చుకుందాం.